హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సత్యమ్మ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. నేను మీ సత్యవతి సామల. నాకు కొద్దిగా జలుబు అయిందండి, అందుకే నా వాయిస్ కొద్దిగా పోయింది. పర్లేదు, వీడియో చేస్తున్నా. ఈరోజు మనము బెండకాయ ఫ్రై చేసుకుందామండి. ఈ ఫ్రై చాలా చాలా బాగుంటుందండి. ముందుగా మనం ఒక పౌడర్ రెడీ చేసుకోవాలి. ఆ పౌడర్కి ఒక చిన్న ముక్క కొబ్బరి ఫస్ట్ అది పొడి చేసుకుందాం. దాంట్లో ఒక టేబుల్ స్పూనెడు పుట్నాల పప్పు, ఒక స్పూనెడు జీలకర్ర, మళ్ళీ తర్వాత ఒక 7-8 ఎండుమిరపకాయలు, ఒక 6-7 ఎల్లిపాయలు, ఒక స్పూనెడు ఉప్పు, ఇవన్నీ తీసుకొని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ అయిన తర్వాత నెక్స్ట్ ఒక 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాండి నేను. 1/2 కేజీ బెండకాయలు సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని నూనె కొద్దిగా ఎక్కువ తీసుకోవాలండి. చూడండి, బెండకాయలు సన్నగా ఎట్లా కట్ చేసినో ఆ విధంగా కట్ చేసుకొని అవి కొన్ని తీసుకొని నూనెలో గోలించాలి. నేను ఈ 1/2 కేజీ బెండకాయ ముక్కల్ని 2 సార్లు వేయించిందండి ఆ నూనెలో. మీరు కూడా అట్లనే 2-3 సార్లు కొన్ని వేసుకొని ఎంచుకోవాలి. ముక్కల్ని ఎక్కువ ఎర్రగా ఎంచొద్దండి, మెత్తగానే ఉండాలి. కొద్దిగా జిగురు పోయేదాకా అటు ఇటు అని వేయించాలి అంతే. జిగురు పోయినాక ఎమ్మటే తీసేసుకోవాలి. ఎక్కువ ఎర్రగా వేయించినామనుకో గట్టిగా అయిపోతాయి ముక్కలు, కాబట్టి జిగురు పోయేదాకానే వేయించుకోవాలి. చూడండి ఆ విధంగా. ఇప్పుడు ఇవి వేగినాయి కదా, ఈ ముక్కలు తీసేసి అదే నూనెలో మళ్ళీ కొన్ని ముక్కలు వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి. మనకు నూనెలో వేసినప్పుడు ఎక్కువ ముక్కలు అనిపిస్తాయి, కానీ ఏగంగా అవి దగ్గరికి అయిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ తీసిన తర్వాత ఇంకో ట్రిప్ ముక్కలు వేసేసుకొని వేయించేసుకోవాలి. మనం ఎంత నూనె పోసినా కూడా నూనె ఎక్కువ ఏం పీలవదండి. నూనె మళ్ళీ అట్లనే ఉంటుంది. అదే నూనెలో వేసుకుంటాం కదా, ఆ నూనెనే మనం కూరకు యూజ్ చేసుకోవచ్చు, ఫ్రైకి. కాబట్టి నూనె ఏం వేస్ట్ కాదు, ఎక్కువ వేసుకున్నా పర్లేదు. వేసుకున్న నూనె తీసేసి పక్కకు తీసేసి మనము కూరకు యూజ్ చేయవచ్చండి. బెండకాయ చాలామంది జిగురని తినరు, బట్ ఈ రకంగా చేసుకుంటే ఎవరైనా తింటారండి. ఫ్రై జిగురు అస్సలు అనిపించదు, చాలా టేస్టీగా ఉంటుంది కూర. బెండకాయ ముక్కలు సన్నగా కోసుకుంటే జల్దీ ఏగుతాయి. అదే మనం లావుగా కోసుకున్నాం అనుకోండి, జిగురు వస్తుంది ముక్కకి. ఈ విధంగా కట్ చేసుకుంటే ఏంటంటే జిగురు అన్నది ఉండదు ముక్కకి. ఎప్పుడైనా ఫ్రైలకి మనము సన్నగా కోసుకోవాలి, అప్పుడు ఏ జిగురు ఉండదు. ఇంకో విషయం అండి, వేయించేటప్పుడు ఎప్పుడు కూడా ఉప్పు వేసుకోవద్దు. ఉప్పు వేస్తే ఏమవుతుందంటే వాటర్ వస్తుంది, వాటర్ వచ్చి జిగురు వస్తుంది. కాబట్టి ఉప్పు వేసుకోవద్దు. అంత అయినాక, ఎంత వేగినాక మనము కూర చేసుకునేటప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా వేగినాయండి, తీసేసుకుందాం. చూడండి, నాకు 1/2 కేజీ ముక్కలు 2 ట్రిప్లకు అయింది. నూనె కూడా నేను ఎక్కువేం తీసుకోలేదు, చూసిండ్రు కదా. అంత నూనెలో 2 ట్రిప్లలో 1/2 కేజీ ముక్కలు వేగిపోయినాయి. ఇప్పుడు మనము ఈ ముక్కలన్నీ తీసి పక్కకు పెట్టుకున్నాక ఆ మిగిలిన నూనె ఉంది కదా, ఆ నూనెని తీసేద్దాం. మొత్తం తీసేసి 1 స్పూనెడ్ నూనెనే ఉంచుకోవాలి. మొత్తం నూనె తీసేసుకోవాలి. తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు దాంట్లో అదే కడాయిలో 1 స్పూన్ నూనె ఉంచుకొని ఆ నూనెలో మళ్ళీ బెండకాయ ముక్కలు వేసుకోవాలి. చూసిండ్రు కదా నేను ఎంత ఉంచినా నూనె, 1 స్పూనెడే. ఆ 1 స్పూనెడ్ నూనెలో మళ్ళీ ఈ వేగిన బెండకాయలన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని దాంట్లో ఒక 1/2 స్పూనెడు పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూనెడు ధనియాల పొడి. ఇవి వేసుకున్న తర్వాత మనము రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి పొడి, ఆ పొడిని మొత్తం వేసేసుకోవాలి. దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం ఉప్పు ఈ పొడిలోనే వేసేసినాం కాబట్టి ఆ ఉప్పు చాలు. మళ్ళీ అంత కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు చాలకపోతే కొద్దిగా వేసుకోండి. కానీ మొత్తము ఆ పొడిలో వేసిన ఉప్పే మనకి సరిపోతుంది. ఈ 1/2 కేజీ బెండకాయలకి నేను వేసిన ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. పల్లీలు సెపరేట్గా వేయించి
నూనెలో వేయించాలి. వేయించి దీంట్లో కలుపుకోవాలి. బాగుంటుంది. చూడండి కూర ఎంత బాగుందో. ఇటువంటి జిగురు లేదు చూడండి. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమేనండి. ఈ కూర చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదండి. చాలా తొందరగా చాలా ఈజీ అయిన కర్రీ అండి ఇది. మనకి టిప్స్ ఏంటంటే మనము బెండకాయలు సన్నగా కోసుకోవాలి, అదొకటి. ఇంకోటి బెండకాయలని హై ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి. ఇంకా పొడి రెడీ చేసి పెట్టుకోవాలి. పప్పుచారుతో పప్పుతో ఈ కూర చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి చెప్పండి ఎట్లుందో. అంతేనండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.